వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అమ్మకు ప్రేమతో కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు. అమ్మ గురించి చెప్పాలంటే ఒక్క మాటలో మాట్లాడలేం, ఎందుకంటే ఆ ఫీలింగ్సే వేరు. కానీ మాట్లాడుకుందాం ఈరోజు. సో అమ్మ గురించి మాట్లాడుకోవడం కోసమే ఈ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మకు ప్రేమతో కార్యక్రమానికి మేము వచ్చాం. నేను భార్గవ్, తను ఉదయశ్రీ. సో మీరు కాల్ చేయవలసిన నెంబర్ 7660003698. సో ఈ నెంబర్కి చూసి కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీ మదర్ గురించి కానీ, అమ్మ గురించి కానీ, అమ్మకి మీకు ఉన్న అనుబంధం గురించి కానీ, అమ్మ పట్ల మనం నిర్వర్తించాల్సిన బాధ్యత గురించి కానీ మీరు మాట్లాడాలి అనుకున్నా, ఏమైనా చెప్పాలి అనుకున్నా ఇమీడియట్గా కాల్ చేయండి. హ్యాపీగా ఈ 1 అవర్ మాట్లాడుకుందాం. ఏమంటారు? యా, అమ్మ ప్రేమ అసలు ఎంత స్వచ్ఛమైనది, ఒక నిస్వార్థమైన ప్రేమ. అమ్మ నిజంగా నేను చాలా ఎమోషనల్ అయిపోతాను ఈ అమ్మని వింటే కదా. అసలు అంటే ఏ ప్రేమలోనైనా ఏదైనా ఉండొచ్చు, కానీ అమ్మ ప్రేమలో మాత్రం అంటే స్వార్థం లేని ప్రేమ లేదు, దానికి లిమిట్ కూడా ఉండదు. మనం ఏమైనా లిమిట్ గా ఉన్నా అటువైపు అమ్మకి అసలు లిమిట్ ఉండదు. అమ్మ మన మీద చూపించే ప్రేమ అసలు ఆ దేవుడి కంటే ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఎవరైనా బయటకు వెళ్ళేటప్పుడు దేవుడికి మొక్కుకో, దేవుడిని స్మరించుకో, ఏదైనా ప్రాబ్లం వస్తే అంటారు. కాదు, కనిపించే దైవం అమ్మని స్మరించుకుంటే ఇమీడియట్ గా అయిపోద్ది. ఎందుకంటే మనం బయటికి వెళ్ళినప్పుడు తను దేవుడి దగ్గర, తను నా కొడుకు బాగా బయటికి వెళ్ళి రావాలి, నా కూతురు జాగ్రత్తగా రావాలి అని తనకంటే ఆవేదన పడేవాళ్ళు ఎవరు ఉండరు. సో ప్రతిరోజు అమ్మ గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ ఏదో ఒక మాతృ దినోత్సవం అని, మాతృదేవోభవ అన్నట్టు ఒక రోజు ఏదో జరుపుకుంటున్నారు కాబట్టి ఈరోజు అమ్మ గురించి మాట్లాడుకుందాం. అలా అని ఈరోజే మాట్లాడుకోవాలని కాదు, అసలు 365 డేస్ కాదు కదా, ప్రతి క్షణం మనం అమ్మ గురించే మాట్లాడుకోవాలి. ఎవ్రీడే కూడా మాతృ దినోత్సవమే మనకి. ఇప్పుడు ఉదయశ్రీ గారైనా నేనైనా మనకి ఈ జన్మనిచ్చింది, ఇలా బతుకుతున్నామంటే ఇది అమ్మ కారణమే. నవమాసాలు మోసి మనల్ని కని పెంచి ఇంత పెద్ద ఇవాళ మనం ఈ పొజిషన్ లో ఉన్నాము అని అంటే ఫస్ట్ మీరైనా నేనైనా కానీ మన వెనకాల మన అమ్మ కృషి ఎంత ఉంటుందని ఉంటుంది భార్గవ్, తన తపన ఎంత ఉంటుంది. సరే, మరి ఈ రోజు మనం చాలా మంది కాలర్స్ మనకు కాల్ చేస్తారు. వాళ్ళతోటి పాటు కొంతమంది సెలబ్రిటీస్ తో కూడా మాట్లాడబోతున్నాం. యా, సెలబ్రిటీస్, మనం సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా కానీ, అమ్మ దగ్గర ఢిల్లీకి రాణి అయినా కానీ, ఇంట్లో పిల్లలకి తల్లి, అమ్మ దగ్గర కొడుకు, అమ్మ దగ్గర కూతురు. సో ముందు మనకి నవ్య శ్రీనివాస్ గారు ఉన్నారు. హలో అండి, నమస్తే. నమస్తే సార్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. ఈ సందర్భంగా మీతో మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది మాకు. సో మాతృ దినోత్సవం సందర్భంగా మీరు ఒక రైటర్ కాబట్టి మీరు ధారాళంగా మాట్లాడతారు. అండ్ మీ మదర్ తో మీకున్న అనుబంధం, అలాగే మీరు చెప్పాలనుకున్న మాట. అమ్మ గురించి ఈ రోజు ఒక చిన్న కవిత రాసింది సార్, చెప్పమంటారా? సార్ ప్లీజ్ సార్. ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టేవారు లేనప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ. కింద పడ్డప్పుడు కాలు కొట్టుకుపోతే నోటి వెంట అమ్మ అని పిలుపు వచ్చినప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ. నా భార్య పురిటి నొప్పులు పడుతూ నాకు ఈ జన్మ వద్దు అన్నప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ. నా పిల్లలు పాసు లెట్రిన్ బట్టల్లో పోసుకున్నప్పుడు తెలిసింది అమ్మ విలువ. నా పిల్లకి జ్వరం వస్తే వైద్యం సదుపాయం నేను ఆ రోజులు గుర్తు వచ్చాక తెలిసింది అమ్మ విలువ. గ్యాస్ అయిపోయింది, నేను ఈ రోజు వంట చేయలేను, స్విగ్గీలో ఆర్డర్ పెట్టినాను నా భార్య అన్నప్పుడు తెలిసింది నాకు మా అమ్మ విలువ. అమ్మ ఈ పదం, ఈ బంధం గురించి చెప్పడానికి, రాయడానికి మాటలు రాతలు సరిపోవు. పొత్తిళ్లలో నేను మోసిన అమ్మని, తన రక్తాన్ని నీకు పాలుగా మార్చిన అమ్మని, నీకు జన్మనివ్వడం కోసం తన జన్మనే త్యాగం చేసిన అమ్మని అనాథ శరణాలయాల్లో చేర్చకండి. ఇది చదివి ఒక్కళ్ళ మారినా నేను నిర్వహిస్తూ ఉంటుంది. అమ్మలందరికీ హ్యాపీ మదర్స్ డే శుభాకాంక్షలు. నాకు నవ్య శ్రీనివాస్ గారు ఆ ఒక్క పాయింట్ చాలా కనెక్ట్ అయిందండి. అనాథ శరణాలయంలో అనాథగా అమ్మని పెట్టకండి అన్నారు. అది నిజంగా అవును సార్. ఎందుకంటే మన కోసం, మనకు జన్మనివ్వడం కోసం 9 మాసాలు మోసిన తల్లిని మనం భార్య మాటలు లేదనో, భార్య గురించో లేకపోతే ఇంకొకరి గురించో మన పిల్లల మాటలు లేదనో వాళ్ళ అనాథ శరణాలయాల్లో జాయిన్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది సార్. నా కోరిక ఒకటే సార్, మీ వనితా టీవీ సాక్షిగా ఎవరైనా ఒక్కలన్నా మారి తల్లిని తల్లిలా చూడాలి, అనాథ శరణాలయాల్లో జాయిన్ చేయకూడదు నా తప్పను సార్. శ్రీనివాస్ గారు, మీరు ఇంకో మాట అన్నారు. చెప్పండి సార్. గ్యాస్ అయిపోయింది, స్విగ్గీలో ఆర్డర్ చేయండి అని భార్య అంటుంది, కానీ ఏ రోజు అమ్మ అందో. ఏదో పక్కింటికి వెళ్ళో లేకపోతే వెనకింటి దగ్గర నుంచి ఏదో అలా వంట చేసేసి మన కడుపుని నింపింది తప్ప గ్యాస్ అయిపోయింది, గ్యాస్ లేని రోజుల్లో పొలాలేరుకు వచ్చి మనకి వంట చేసి అన్నం పెట్టింది, కానీ లేదు అని ఏ రోజు అనలేదు సార్ అమ్మ. అవును, భార్య నుంచి ఆ మాట భర్తకు వస్తుంది, అలాగే భార్య నుంచి పిల్లలకు రాదు. మళ్ళీ ఆ మాట భర్తతో అంటారు, కానీ పిల్లలకు మాత్రం ఆమె అమ్మగా మేనేజ్ చేసేస్తారు. నవ్యశ్రీ గారు, మిమ్మల్ని ఇంకొక క్వశ్చన్ అడగాలండి. మీరు అంటే మీరు ఇందాక మీరు రాసిన దాని గురించి చెప్తూ ఉంటే హార్ట్ టచింగ్ గా ఉందండి. సో మీ అమ్మ, మీరు ఇవాళ ఈ పొజిషన్ లో ఉన్నారంటే దాని వెనకాల మీ అమ్మ సపోర్ట్ ఏ విధంగా ఉందండి?
మా అమ్మగారి గురించి చెప్పాలంటే మాటలు సరిపో మేడం. ఎందుకంటే చాలా చిన్న పూర్ ఫ్యామిలీ నుంచి మేము వచ్చాము. ఆ రోజుల్లో చుట్టాలు చుట్టుపక్కల ఊర్లో మాదే కొద్దిగా పెద్ద ఇల్లు. అసలు మాకు 4 పిల్లలు అండి, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. మాకు వండి పెట్టడమే కాకుండా వచ్చిన చుట్టాలందరికీ కూడా ఆ కట్టిపోయి మీద వండి, ఆ రోజుల్లో నాన్నగారు బట్టల సైకిల్ మీద బట్టలు అమ్మేవారు. ఆ ఇచ్చిన డబ్బులతో నెట్టుకుంటూ రావడం, ఈ రోజుకి కూడా ఎంతో ప్రేమగా మమ్మల్ని చూసుకుంటుంది. నిజంగా అలాంటి తల్లి కడుపున పుట్టడం నిజంగా మా అదృష్టం అండి. అమ్మగారికి నమస్తే చెప్పండి. ఉన్నారా? ఇప్పుడు మీ దగ్గరే ఉంటున్నారా? లేరు సార్, లేరు. నేను ప్రజెంట్ హైదరాబాద్ లో ఉన్నాను, ఆవిడ జంగారెడ్డిలో ఉంటారు. ఓకే, పేరేంటండి? ఈ రోజుకి కూడా నాకు 49 సంవత్సరాలండి. అమ్మగారిని చూస్తాకి వెళ్ళినప్పుడు నాకు ఇష్టమైన వంకాయ కూర అని ఇంకోటని అసలు ఎలా తపన పడుతుందంటే ఆవిడ చెప్పలేమండి. ఆ రోజు నాకు ఇష్టమైన చేయాలని ఒక ఆతృత మాట, అది తల్లి అంటే అనిపిస్తుంటది మాట. నవ్యశ్రీ గారు, ఇంతకు ముందైతే ఈ మాతృ దినోత్సవం ఇలాంటివి అయితే ఏమీ లేవు, ఈ మధ్య కాలంలో చేస్తున్నాం కదా. సో ఈ ఒక్కరోజు చాలా మంది గిఫ్ట్స్ ఇచ్చుకోవడాలు అలాంటివి చేస్తూ ఉంటారు. మీరు స్పెషల్ గా ఈ మాతృ దినోత్సవం చేసుకుంటారా? మాతృ దినోత్సవం మీరు చెప్పినట్టు ఇదివరకు లేవు, కానీ ఇది రావడం కూడా నిజంగా ఒక అదృష్టమే. అంటే ఇందాక మీరు అన్నట్టు రోజు తలుచుకుంటాం అంటే రోజు మనం తలుచుకుంటాం, కానీ ఏదైనా ఒక ప్రత్యేకత ఉండాలి కదండి. ఆ ప్రత్యేకత సందర్భంగా మాతృ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటాం కూడా చాలా హ్యాపీగా ఉంది. నేను ఈ రోజు యాక్చువల్గా లేకపోయినా మా అమ్మగారికి ఒక మంచి శారీ గిఫ్ట్ గా పంపించాను. మనం కన్నా తల్లిదండ్రులు మనల్ని ఏం కోరుకోరు, బాగున్నారా అని ఒక మంచి మాట మనం నుంచి కోరుకుంటారు. వాళ్ళంతే. మనం ఇచ్చే గిఫ్ట్లు కాదు అసలు విలువ కట్టలేని వాళ్ళకు మనకు చేసేది ఒకటే, వాళ్ళకి మన జన్మనిచ్చినందుకు జీవితాంతం వాళ్ళకి చక్కగా మనం రుణపడి ఉండటమే మనం చేసే మంచి గిఫ్ట్ అండి. చాలా మంచి మాట చెప్పారు శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మాతో మాట్లాడడం, ఇలా ఇవన్నీ ఇన్ని విషయాలు చెప్పడం. ఉంటాను సార్, థ్యాంక్ యూ సో మచ్. కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో అండి, నమస్తే. ఎవరు మాట్లాడుతున్నారు? జ్యోతి ఫ్రమ్ దుబాయ్, రైట్? అవును, గుడివాడ. గుడివాడ జ్యోతి గారు. ఓకే ఓకే. మీరు ఫస్ట్ గా హ్యాపీ మదర్స్ డే అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. మీరు స్టూడెంటా లేకపోతే పెళ్లి చేసుకుని మదర్ అయ్యారా? మదరు అండ్ మా అమ్మకి విష్ చేద్దామని కాల్ చేస్తాను. ఓకే, అయితే మీకు బాగా అర్థం అవుద్ది అమ్మ గురించి. ఎక్కడ ఉంటారండి మీ అమ్మ? ఎక్కడండి మీ అమ్మగారు? ఎక్కడ ఉంటారు? అమ్మగారు వేరే చోట ఉంటారండి. ఏ ఊళ్ళో ఉన్నారు? ఏం పేరు అమ్మ పేరు? రత్నకుమారి. రత్నకుమారి గారికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. కాదు జ్యోతి గారు, చెప్పండి. మీ పిల్లలు పుట్టిన తర్వాత అమ్మని మీరు ఎప్పుడన్నా ఏమన్నా అన్న విషయంలో మీరు ఇక్కడ అదే ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు నేను అప్పుడు అనవసరంగా ఆ మాట ఎందుకు అమ్మని అన్నాను అని ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? చాలా చాలా సందర్భాలు ఉన్నాయి అలా అని. ఏది ఒక్కటి చెప్పండి. చాలా సందర్భాలు. నేను ఎక్కువ పిల్లలు నాకు ఎదురు చెప్పినప్పుడు నేను అప్పుడు కూడా అమ్మకి ఎదురు చెప్పేదాన్ని కదా, అందుకే ఇప్పుడు ఇట్లా నాకు ఎదురు చెప్తున్నారు అనిపించింది ఒక్కొక్కసారి. అవును, అలా అనిపిస్తూ ఉంటది. కానీ మనం మర్చిపోలేని ఒక తీపి గుర్తు అమ్మ. అవును, మన కష్టాల్లో అండ్ ప్రతి ఒక్క విషయంలో కూడా నాకు మా అమ్మ చాలా సపోర్ట్. జ్యోతి గారు ఎమోషనల్ అయిపోతున్నారు అమ్మని గుర్తు చేసుకుంటూ. అమ్మ చూస్తున్నారా ఈ ప్రోగ్రామ్? అంటే నేను ఇది లైవ్ లో చెప్పడము అందరూ చూస్తున్నారని కాదు, కానీ నా పర్సనల్ గా అనమాట. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం అండ్ మా నాన్న అంటే కూడా ఇష్టం. కానీ నాకు చెప్పలేని ప్రతి విషయాన్ని కూడా నేను అమ్మతో షేర్ చేసుకునేదాన్ని. అండ్ బయట ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని నేను ఎక్కువ మా అమ్మతోనే చెప్పేదాన్ని. ఎగ్జాక్ట్లీ, మీరే కాదు ఎవరైనా. నాకు పర్సనల్ మెంబర్ ఎవరైనా ఉన్నారు అంటే అది మా అమ్మ. కరెక్ట్ జ్యోతి గారు, కరెక్ట్ చెప్పారు. కూడా షేర్ చేస్తాం. మనం స్టార్టింగ్ అమ్మతో అత్తతో మొదలైతే చనిపోయే అంత వరకు మనం పెదాలంతా వచ్చేది అమ్మ అన్న మాట ఒక్కటే ఎక్కువగా ఉంటుంది. కరెక్ట్ జ్యోతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అద్భుతమైన మెమొరీ అందించారు ప్రతి ఒక్కరికి. సో ఉంటానండి, థ్యాంక్ యూ సో మచ్. రత్నకుమార్ గారికి మరొకసారి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు మురళీమోహన్ గారితో మాట్లాడదాం. ఓకే, హలో మురళీమోహన్ గారు, నమస్తే అండి. నమస్కారం. నమస్తే. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా మీరు కూడా మాట్లాడుతున్నారు, అందుకని మీకు కూడా అంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మీ అమ్మగారితో మీకున్న అనుబంధం గురించి చెప్తారా? అలాగే, మనకి తెలుగులో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అన్నారు. అంటే అన్నిటికంటే కూడా గొప్ప దేవుడు అంటే మాతృ, తల్లి. తల్లిని మించిన దైవం లేదు అని మనం చెప్పుకుంటూ ఉంటాం.
అలాంటి మాతృ దినోత్సవం ఈ రోజున మా అమ్మగారిని గుర్తు చేసుకునే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మగారికి ఈ నెల 31వ తారీఖుకి 105వ జయంతి ఉత్సవం ఉంది. 100 years బతికారు. ఆ ఫ్యామిలీస్ లో హైయెస్ట్ బతికింది ఆవిడే. మీరు అదృష్టవంతులు సార్, 100 సంవత్సరాల అమ్మ మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీరు అదృష్టవంతులు అమ్మ అన్ని రోజులు ఉండడం. అదే కదా. అవును, వాడికి కూడా గొప్పగా చెప్పుకుంటాం మేమందరం. చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రేమగా పెంచింది మా అందరినీ కూడా. 4 పిల్లలం మేము, 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. 4 కూడా చాలా చక్కగా పెంచారు. అందరం పైకి వచ్చాము. సార్ అమ్మ మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టిన సిచ్యువేషన్ సరదాగా? అస్సలు ఒక్కసారి కూడా లేదండి. చిన్నప్పటి నుంచి అస్సలు. అయ్యో, అంటే చిన్నప్పటి నుంచి రాముడు మంచివారుడే మీరు. సార్ హీరో కావాలనుకున్నప్పుడు అప్పటి రోజుల్లో అమ్మ సపోర్ట్ ఏ విధంగా ఉండేది సార్ మీకు? అంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మ దేవుడు భక్తి అనేది నేర్పారు మాకు. అందుకని ఇవాళ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నానంటే ఆ రోజున అమ్మ నేర్పినటువంటి ఆ దేవుడు భక్తి ఈ రోజు కూడా రోజు గంటసేపు పూజ చేస్తాను నేను. అలాగే మంచి ఫ్యామిలీ వచ్చింది. ఇంటికి వచ్చిన అల్లుడు గాని కోడలు గాని ఇద్దరు కూడా కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు, కూతురు లాంటి కోడలు వచ్చింది. ఫ్యామిలీ అంతా హ్యాపీ ఫ్యామిలీ. వీటన్నిటికీ కూడా మరి అమ్మగారి దీవెనలు వీటన్నిటికీ కారణం. అంతకన్నా ఏం కావాలి సార్ జీవితంలో? అదే కదండి. ఇప్పుడు ఎంత సంపాదించామన్నది ముఖ్యం కూడా కాదు, ఫ్యామిలీ ఎంత కలిసి ఉండి అందరూ హ్యాపీగా ఉన్నారు అనేది ముఖ్యం. ఎగ్జాక్ట్లీ. మీకు అమ్మని తలుచుకుంటే బాగా ఎమోషనల్ అయ్యే సందర్భం ఏదైనా గుర్తుందా సార్? అంత ఎమోషనల్ అయ్యే అంటే మా 4 పిల్లల్లో ఆఖరి వాడు తమ్ముడు. అతను ఎర్లీ ఏజ్ లో చచ్చిపోయాడు యాక్సిడెంట్ అయ్యి. ఆ సందర్భంగా మాత్రం అందరం చాలా బాధపడ్డాం. ఆ సిచ్యువేషన్ అమ్మని చూడడం ఇంకా మీకు చాలా కష్టంగా అనిపించుంటది. అవును, అంతే కదండి. మరి అందులో తల్లికి చిన్న కొడుకు అంటే ప్రేమ ఉంటుంది, తండ్రికి ఏమో పెద్ద కొడుకు అంటే బాగుంటుంది, ప్రేమ ఉంటుంది. తల్లికి మాత్రం ఎందుకంటే అందరిలో చిన్నాడు అనేది ఒక ఇది ఉండి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. అలాంటి స్పెషల్ అటెన్షన్ ఉన్నటువంటి తమ్ముడు చనిపోవటం మూలంగా అందరం చాలా 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 బాధపడ్డాం. మీ దగ్గరే ఉండేవారు సార్ అమ్మ? అంటే చిన్నప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు అంతా అందరం కలిసే ఉండేవాళ్ళం. నేను పెళ్ళి అయిపోయి మెడ్రాస్ వచ్చేసిన తర్వాత మా సిస్టర్ ఇంట్లో ఉండేది, మా చెల్లెలు ఇంట్లో. గుడివాడలో ఉంటారు వాళ్ళు. అప్పుడప్పుడు మా దగ్గరికి వచ్చి కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతా ఉండేవారు, కానీ ఎక్కువగా ఉంటాం మాత్రం గుడివాడలో చెల్లెల దగ్గరే ఉండేవారు. ఓకే సార్, మీ సినిమాలు చూసి ఏమన్నా చెప్తుండేవారా? సినిమాలు చూసి మా అబ్బాయి బ్రహ్మాండంగా చేశాడు. చిన్నప్పటి నుంచి కూడా నేనంటే చాలా అభిమానం, ముద్దు కూడా. నా పేరు అసలు పేరు రాజా రామ్మోహన్ రాయ్, మా నాన్నగారు పెట్టిన పేరు. తర్వాత ఇది పొడిగైపోయిందని రాజాబాబు అని పిలవటం అంతా రాజాబాబు అని పిలిచేవారు. రాజాబాబు అని పిలిచేవారు. రాజాబాబు అని నా కొడుకు ఎప్పుడు రాజాయే చిన్నప్పుడు అనేది. ఎవరన్నా ఎరా అని పిలిస్తే కూడా ఒప్పుకునేది కాదు నన్ను. స్నేహితులు పిలిచినా కూడా ఎరా అని పిలిస్తే పేరు పెట్టి పిలవలేవా, ఎరా ఒకటి రాజానే పిలవాలి, మరి రాజానే పిలవాలండి. మీరు చేసిన సినిమాల్లో అమ్మగారికి ఎక్కువగా నచ్చి గుర్తు చేసేది చేసిన మూవీస్ ఏవైనా ఉన్నాయా మిమ్మల్ని దాంట్లో బాగా అప్రిషియేట్ చేసింది? బాగా చేసిన దాంట్లో చెప్పాలంటే వారాల అబ్బాయి ఒకటిను ఓతండి చెప్పు, ఆవిడకి బాగా నచ్చిన సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మ గురించి మంచి మాటలు చెప్పారు అండ్ ప్రతి ఒక్కరికి హార్ట్ టచింగ్. థ్యాంక్ యూ సార్. అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మాతలందరికీ కూడా మాతృదినోత్సవం చూసాముగా. ఇందాక మనం అనుకున్నట్టే ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా గానీ ఒక తల్లికి కొడుకే కదా. సరే, స్కాలర్ ఎవరు వెయిట్ చేస్తున్నారు. హలో అండి. హలో అండి, ఎవరమ్మా మాట్లాడేది? సుజాత అండి. మేము మాది మామనార్ జిల్లా నారాయణపేట అండి. సుజాత గారు బాగున్నారా? బాగున్నామండి. మాతృదినోత్సవం శుభాకాంక్షలు అండి మీకు. మీకు కూడానండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా పిల్లలు ఇంట్లోనే ఉన్నారండి.
ఎంతమంది? 2 ఆడపిల్లలండి మాకు. అచ్చా, చదువులు అయిపోయినాయి? లేదండి, ఇప్పుడు ఇంటర్ ఒక ఆమె డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి. సరే, ఇప్పుడు మీరు 2 అమ్మాయిలకి తల్లి, మీ అమ్మగారుతో మీ అనుబంధం అండ్ మీ పిల్లలతో మీ అనుబంధం, ఒక అమ్మగా ఒక కూతురుగా ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు ఒక అమ్మగా అన్నిటికంటే మీ అమ్మగారు కూతురుగా చెప్పండి. నాకు నేను అమ్మగా అనే ఫీలింగ్ కంటే నాకు మా అమ్మ అనే ఫీలింగ్ ఎక్కువ ఉంది నాకు. కాకపోతే ఇప్పుడు ప్రతి సంవత్సరం మా అమ్మ నాతోనే ఉండేది. ఇప్పుడు లేదు, మా అమ్మ లేదు. ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడో మాకు తెలియనప్పుడు మా అమ్మ చనిపోయింది. మేము 4 అండి, భరత్ గారు 2 అన్న వాళ్ళు 2, నేను చెల్లి 2. మాకు 4కి పెళ్లిళ్ళు అయినాయి. మాకు పిల్లలు కూడా పుట్టిండ్రు. మా అమ్మనే చూసుకునేది. ఇప్పుడు అమ్మ లేదు. అమ్మ మాకంటే అమ్మ ఒక్కటి 7 రూపాయల కూలి చేసి మాకు కారం పొడి లేకపోతే చక్కెర తెచ్చి 1 రూపాయిది కొన్ని నూకలు తెచ్చి అన్నం చేసి ఒక్కొక్క చెంచేసి తినిపించి పెద్దగా చేసేది. నాన్నగారు లేడు, మాకెవరు లేరు, చిన్న పెద్ద ఎవరు లేరు. అమ్మ అట్లా పెంచింది. కాకపోతే ఇప్పుడు అమ్మ లేదు. ఇప్పుడు బాగా మా అన్న వాళ్ళు బాగానే పని చేస్తుండ్రు. ఇప్పుడు బాగా మందిరము. ఇప్పుడు అమ్మని బాగా జాగ్రత్త చూసుకోవడం అని అనుకున్నాము. ఇంతకు ముందు ఏమైందంటే అమ్మకు దమ్ము లేస్తుందని హాస్పిటల్కి తీసుకుపోయినాము. హాస్పిటల్కి అమ్మకు గుండె ఆపరేషన్ అయిందండి. అయింది. అప్పుడు అమ్మ పక్కన లేకపోయినా, నేను లేకపోయినా, చెల్లి లేకపోయింది, తమ్ముడు కూడా ఉన్నాడు. అమ్మ అక్కడ చచ్చిపోయింది. అమ్మకు ఒక్క మాట అనేదాన్ని. నాకు ఎప్పుడు హార్ట్ నొప్పి అవుతుంటే, నాకు 2 పాపలు ఉన్నారు కదా, అమ్మ నేను చచ్చిపోతా, మా పిల్లలు జాగ్రత్త అంటే మా అమ్మకు నేను అనేదాన్ని. ఎట్లా అంటే మా అమ్మ అంటుండే, నీ పిల్లలు నా పిల్లలు నాకు చూసుకుంటాని. ఇప్పుడు అమ్మ లేదు, నేను నా పిల్లల్ని చూసుకోగలుగుతానా లేదా నాకు అర్థమైతలేదండి. అమ్మ లేనందుకు ఈ రోజు మొత్తం నాకు ఏమో జీవితంలో అమ్మని చూడకుండా ఉండలేను నేను. నాకు 39 ఏళ్ళు అండి నాకు. ఆ రోజు అమ్మ తొడ మీద వండుకున్నారు దాన్ని. అయిన అమ్మ ఒకటే ఊర్లో అమ్మోళ్ళు అక్క వాళ్ళు అమ్మ మీద వండుకున్నారు కానీ నాకు ఎప్పుడు అలానే ఉంటుంది సుజాత గారు. తిట్టినా ఆవిడ లేకున్నా కానీ ఆవిడ ఆశీర్వాదాలు మీకు ఎప్పుడు ఉంటాయండి. కాదు, మీరు అమ్మ లేదు, కళ్ళ ముందు భౌతికంగా లేకపోయినా అమ్మ అక్కడి నుంచి చూస్తూనే ఉంటుంది. మనం చేసే ప్రతి పనిలో తన సపోర్ట్ ఉంటూనే ఉంటుంది, మీకు తోడుగానే ఉంటారు. అమ్మ లేదు అని భౌతికంగా లేకపోయినా మీతోనే ఉన్నట్టు సుజాత గారు. ఓకేనండి, మీరు బాధపడకండి. మీరు కూడా ఒక అమ్మ, మీరు సంతోషంగా ఉండాలి. మీ పిల్లల ముందు తోడు ఉండాలి. అమ్మ బ్లెస్సింగ్స్ తో మీరు కూడా హ్యాపీగా చూసుకుంటారు మీ పిల్లల్ని. అమ్మ బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడూ ఉంటాయి. మీరు ఈ ప్రోగ్రామ్ కి ఇవాళ కాల్ చేస్తున్న వాళ్ళందరూ కూడా నిజంగా అంటే వాళ్ళ అమ్మ మీద ఎంత ఎమోషన్ అవుతున్నారో వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుని కాల్స్ చేస్తూ ఉంటే ఈ ప్రోగ్రామ్ కి కాల్ చేయడం అంటేనే ఇంకా అమ్మ మీద వాళ్ళకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుంది. సరే, మరి నవీన రెడ్డి గారు మరొక సెలబ్రిటీ ఉన్నారు. నవీన గారు నమస్తే. నమస్తే అండి. నవీన గారు బాగున్నారా? బాగున్నాను. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నాం. మాతృ దినోత్సవం సందర్భంగా మీతో మాట్లాడడం చాలా హ్యాపీ. సో మీ అమ్మగారి గురించి మీ అనుబంధం మీ మాటల్లో. మదర్స్ డే సందర్భంగా మీతో మాట్లాడడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా మన వనితా టీవీ తరఫున మాతృమూర్తులందరికీ హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఈ మదర్స్ డే అనేది ఒక్క రోజు ఏదో సెలబ్రేట్ చేసుకొని అందరం స్టేటస్ పెట్టుకొని చూపించుకోవడంతో అయిపోయేదైతే కాదు ఖచ్చితంగా. కాకపోతే స్పెషల్ గా ఒక డే, అన్నిటికీ ఒక డే ఉన్నట్టు వాళ్ళకు కూడా ఒక రోజు ఇవ్వాలని ఒకటే, గాని దాని ఉద్దేశం అయితే అది కాదు. నా ఉద్దేశం ప్రకారం నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, అమ్మ అంటే ఇప్పుడు మనం బేసికల్ గా ఫాదర్ లవ్ అండ్ సిబ్లింగ్స్ లవ్, అలాగే హస్బెండ్ లవ్, మన కిడ్స్ లవ్ అన్ని చూస్తుంటాం. కానీ అమ్మ అనేది ఇంకా ఎవర్ గ్రీన్. ఆ లవ్ అనేది బేసికల్ గా నా విషయానికి వస్తే నేనేం చెప్తానంటే, మా అమ్మ ఒక సింగిల్ పేరెంట్ గా చాలా కష్టపడి ఇష్టపడి మమ్మల్ని పెంచింది. సో తన ఎంత స్ట్రాంగ్ గా అర్థం అవుతుంది. సో ఫాదర్ లేకపోయినా ఆబ్వియస్లీ
అమ్మ అంటే ఇంత స్ట్రాంగ్, అసలు లవ్ చూపించే టైంలో లవ్ చూపిస్తూ కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ లో కఠోరంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ లో కఠోరంగా ఉంటూ మనని ఒక సిస్టమ్ గా ఒక క్రమశిక్షణలో పెంచుతుంది చూడండి అమ్మ. అసలు ప్రతి అమ్మకి హ్యాట్స్ ఆఫ్. ఏ లవ్ లో అయినా ఏ ప్రేమలైనా ఎంతో కొంత కల్మషం ఉంటదేమో కానీ కల్మషం లేని ప్రేమ ఎక్కడైనా దొరుకుతుంది అంటే అది ఎవరికైనా అమ్మ ప్రేమనే. నిజంగా మీరు అన్నట్లు ఇందాక హస్బెండ్ ప్రేమ గానీ పిల్లల ప్రేమ గానీ ఎవరి ప్రేమని కూడా అమ్మ ప్రేమతో కంపేర్ చేయలేమండి. అస్సలు కంపేర్ చేయలేము. చోట కల్మషం ఉంటది కానీ అమ్మ ప్రేమలో మాత్రం కల్మషం. జనరల్గా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు పిల్లల పైన వేరే వాళ్ళు వచ్చి, అప్పుడు కూడా అంటే అమ్మ వాళ్ళ పిల్లలుగా ఆలోచిస్తుంది తప్ప ఎటువంటి మిస్టేక్స్ మనలో కనిపించవు అమ్మకి. నవీన్ గారు మీరు ఈ పొజిషన్కి రావడానికి అమ్మ సపోర్ట్ అండ్ ఇప్పుడు మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు తన ఆనందం ఎలా అనిపిస్తుంటుంది మీకు? హలో హలో చెప్పండి. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నాను అంటే ఖచ్చితంగా ఆ సపోర్ట్ అయితే అమ్మ ఇవ్వడం వల్ల నేనైతే ఈ రోజు ఇక్కడ ఉన్నా. మా అమ్మ కదా అన్ని చూసుకుంటది, మా అమ్మ కదా అన్ని భరిస్తుంది, మా అమ్మ కదా ఏదైనా చేస్తుంది అనే ఒక ధీమా ఆడపిల్లకు ఉంటది, ఖచ్చితంగా ఉండాలి కూడా. అంతే. సో నేనైతే చెప్తా నా విషయంలో నా ప్రతి సక్సెస్ కి నా వెనకాల అమ్మ అయితే ఉంది. నేను ఏదైనా ఫేస్ చేసిన ప్రతి ఫెయిల్యూర్ వెనకాల కూడా మా అమ్మ ఉంది, నా చూసుకుంటది అని ఒక ధీమా అనే ధైర్యం ఉంటుంది. థ్యాంక్ యూ నవీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఈ సందర్భంగా మాకు కాల్ చేసినందుకు. అండ్ ఇందాక సుజాత గారు అన్నట్టు నవీన్ గారు అన్నట్టు ఇప్పుడు మనకు ఒక 20-30 మంది చుట్టాలు ఉన్నారు, అమ్మ ఉంది, చాలా హ్యాపీగా ఉంటుంది. చుట్టాలు అందరూ ఉంటారు, అమ్మ కానీ లేదనుకోండి అసలు ఎవరూ లేనట్టే అయిపోద్ది. ఆ 20 మంది చుట్టాలు 30 మంది చుట్టాలు ఉన్నారు, అదే మళ్ళీ అమ్మ ఉన్నా కానీ మనం అమ్మతో టైం స్పెండ్ చేయం, బట్ అమ్మ ఉండాలి, ఆ ఫీల్ అనేది ఆ ధైర్యం ఉంటది వెనకాల, ఆ బాధ ఉంటది, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫోన్ చేసినప్పుడు అడిగే విధానం ఉంటది. సో మాతృదినోత్సవం సందర్భంగా చాలా మంది మా అమ్మకి ఈ గిఫ్ట్ ఇచ్చాం ఆ గిఫ్ట్ ఇచ్చాం అని స్టేటస్ లో పెడుతుంటారు కదా. నాకు ఒకటి అనిపిస్తుంది, ఏ గిఫ్ట్ ఇవ్వక్కర్లేదు మనం. మీ చిన్నప్పుడు మీ అమ్మగారు మిమ్మల్ని ఎలా చూసుకున్నారో అమ్మగారు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మీరు అలా చూసుకోండి చాలు, అదే పెద్ద గిఫ్ట్. మంచి మాట చెప్పారు. మరో సెలబ్రిటీ ఉన్నారు, గోరెటి వెంకన్న గారు. సార్ నమస్తే. సార్ హలో. నమస్తే సార్, బయట ఉన్నారండి? అవునమ్మా, చెన్నైలో ఉన్నమ్మా. ఓకే, మాతృదినోత్సవ శుభాకాంక్షలు సార్ మీకు. అందరికి, జగత్ అందరికి, మీకు కూడా. థ్యాంక్ యూ సార్. జగత్తులో నమ్మలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో పాటలు రాశారు సార్ మీరు. ఇవాళ మాతృ దినోత్సవం, అమ్మకి సంబంధించి కూడా మీ పాటల్లో మేము విన్న కొన్ని పాటలు ఉన్నాయి. ఇవాళ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మ పేరు గుర్తు చేసుకుంటే మీకు గుర్తొచ్చే పాట ఏంటి సార్? పాట అంటే కూరన్న సినిమాలో నారాయణమూర్తి గారు అమ్మ ఓ మాయమ్మని మేతకెళ్ళిన ఆలమందకెదురు చూపు గుంజకున్న రేగ అంబాని అరుపు బుజ్జి మేక పిల్లలరి అరుపులతో మాటి మాటికి అని పాటవాడు భాష రాని ముగజి కోశలో కూడా అమ్మ అని కమ్మని పిలుపు ఉంది. అమ్మయ్యే జగతికి ఆరంభం అని పారేటి ఈరులో నాసుండునేవు గాని తల్లి చనుభాలకు ఏ కలిసి లేదు. చల్లని వెన్నెలా జాబిలో మసగ ఉన్నా గాని కన్న తల్లి ప్రేమకు ఏమసగలే ఏమో ఇది అని చెప్పి అప్పుడు మంచి పాట రాసినాను. అట్లా కడుపు. సార్ మీరు అద్భుతమైన రైటర్, అద్భుతమైన సింగర్ కూడా. మరి మీ పాట వినాలి మేము. అద్భుతం ఇప్పుడు నేనేమో జర్నీలో వదిలి అద్భుతమైన రైటర్, అద్భుతమైన సింగర్ పాడమంటే కరెక్ట్. అద్భుతం నా పౌరుతందుకు అమ్మ కూర్చున్నప్పుడు అమ్మనే అద్భుతం అందరికంటే. ప్రకటస్వర భూషణ రత్నదీపిక సుందిత విభాగ సుత సుత వివిక్త నిజ ప్రభావ భావాంబర విధిస్తుంది అని చెప్పి అమ్మనే అందరికంటే అద్భుతం, మనమే అద్భుతం ప్రపంచంలో. సార్ మీ పాటలు పాడేటప్పుడు కానీ ఇప్పుడు పాడవాడికి సపరేట్. ఇప్పుడు నేను జర్నీలో ఉన్నా, ఉత్పత్తి లక్షణం భూతల్లికి తల్లికి ఉండే తల్లి ప్రేమ మించింది ఏది లేదు. మార్కెట్ సామ్రాజ్య సంస్కృతిలో ఆ ప్రేమ కూడా కలుషితం అయిపోతా ఉన్నది. ఒక్క మాట గోరెటి వెంకన్న గారు, మీరు పాటలు పాడేటప్పుడు రాసేటప్పుడు మీ ఇన్స్పిరేషన్ అంటే మీకు అమ్మకి సంబంధించి పాటలు రాస్తూ ఉంటే మీకు అలా అమ్మ ప్రేమ కనిపిస్తుందండి? ప్రతి జీవితం మన పాట. ఇప్పుడు నేను శ్లోకం ఎవరున్నది కానీ
పద్యం అది పేరున్నది కానీ తల్లి ప్రతి పదంలో మన అమ్మ నేర్పిన భాష అమ్మ నవ్వుతులు అమ్మతనం మనలో మిగిల్చు ఎవరైతే అమ్మతనాన్ని మిగిల్చుకుంటారో వాళ్ళు మంచి కవులవుతారు. భూతల్లిని అంటి పెట్టుకున్న వాళ్ళు, అమ్మను హృదయ పీఠికలో నిలుపుకున్న వాళ్ళు ఎప్పటికీ మంచి మంచి సృజనకారులు అవుతారు, మంచి వ్యక్తులు అవుతారు. అమ్మ లేకుండా మనం రాస్తున్నాం అమ్మ కృప కటాక్షమే. అమ్మనే కన్న తల్లి, భూతల్లి, లేకుంటే వాగ్దేవి అంతా కూడా అమ్మ స్వరూపమే. ధన్యవాదాలు గోరెటి వెంకన్న గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మాకు కాల్ చేసి మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అమ్మ మీద ప్రేమ మాకు తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరి మాట వింటుంటే అండ్ నార్మల్ కాలర్స్ మాట వింటుంటే ఆ అభిమానం దేవుణ్ణి చూసినట్టే అనిపిస్తుంది. ఇంకా మాట్లాడుకుందాం. మీరు కూడా కాల్ ట్రై చేయొచ్చు, కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో అందరు చెప్పినట్టు ఒక రోజు సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం, అలా అని ఒక్కరోజే కాదు, 365 days అమ్మ మనతో పాటు ఉండాల్సిందే. అమ్మ మనతో పక్కకుంటే మనకు తెలియదు, అమ్మ లేనప్పుడు మాత్రమే. అదే కదా, అమ్మ లేనప్పుడు మనకు తెలుస్తుంది. సెలబ్రిటీ వెయిట్ చేస్తున్నారు, రఘు కుంచే గారు మాట్లాడదాం. హలో నమస్తే. హలో అండి, మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా అండి. థ్యాంక్ యూ అండి. సో మాతృదినోత్సవ సందర్భంగా చెప్పండి. మీరు అన్న మాటలో లాస్ట్ మాట వినబడింది నాకు. అమ్మ లేనప్పుడు అమ్మ వాల్యూ బాగా తెలుస్తుంది. అవును, కరెక్ట్. అమ్మని ఇలా చూసుకోవాలి, అలా చూసుకోవాలి, ఒక పొజిషన్కి వెళ్ళాక ఇవన్నీ చేద్దాం అనిపిస్తుంది, కానీ ఆ టైంలో చాలా మంది మిస్ అయిపోతారు నాకులా. అందుకే ఆ మాట అన్నాను సార్. అవునండి, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మా అమ్మ ఊర్లో ఉండేదండి, తను మాది రాజమండ్రి దగ్గర విలేజ్ అనమాట. సో ఎప్పుడు ఇక్కడ నా దగ్గర కూర్చోండి మనం ఉండేది కదా, ఇక్కడ ఉంటే 3 రోజులు ఉంటే ఆమెకి ఇక్కడ ఈ అపార్ట్మెంట్స్ లో వాటిలో ఈ గాలి పడేది కదా, వెళ్ళిపోయేది, మళ్ళీ ఊరు వెళ్ళిపోయేది. అదే అనుకునేవాడి ఇప్పుడు కూడా. అదే లాస్ట్ ఇది టైంలో ఉంటే కరెక్ట్ గా బాగుండేది అంటే 15 years అండి అమ్మ పోయి. బట్ నాకు ఇప్పటికీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ అండి అసలు. ఎందుకంటే ఆ లాస్ట్ టైంలో మనం ఉండాలి, పక్కన ఉంటేనే అది కరెక్ట్ అది ఎప్పుడైనా కానీ. రఘు గారు, మీ చిన్నప్పుడు అమ్మతో గడిపిన మెమరీస్? లాట్ ఆఫ్ అండి. ఇప్పుడు నేను అంటే ఇంకా అమ్మ అనేది మన గురువు కదా, అంటే అమ్మ అంటే ఎవ్రీథింగ్ మనకి బేసిక్ గా. నాన్నని ఆయన పనులు ఆయన బిజీ ఉంటారు కానీ ఇంకా అమ్మ అనేది ఎప్పుడు మనకి కంప్లీట్ 24 hours మానిటర్ చేస్తుంటుంది. మనం బయటకు వెళ్ళినా ఎప్పుడు వస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ఏంటి అబ్లా వెళ్తూ ఉంటుంది అమ్మతో. అండ్ షీ వాజ్ అంటే వెరీ గుడ్ టీచర్ అండి నాకు చెప్పాలంటే అమ్మ. ఎందుకంటే కొన్ని అంటే లైఫ్ లో చెప్పి చాలా బలంగా పనిచేశాను నాకు. లైక్ అంటే లైఫ్ లో తగ్గి ఉండడం, ఏమొచ్చినా ఎగిరెగిరి పడకూడదు, ఈ వేళ ఉన్నది రేపు ఉండకపోవచ్చు, రేపు లేని ఈ రోజు ఉండొచ్చు, ఇలాంటి మోటివేషన్స్ ఎక్కువ ఉండేవి నాకు అమ్మతో ఎక్కువ బేసిక్ గా. అందుకే చిన్నప్పటి నుంచి ఒక ప్రాక్టికల్ గా పెరగడానికి అమ్మ పెంపకం చాలా హెల్ప్ అయింది నాకు బేసిక్ గా. అంటే ప్రాక్టికల్ లైఫ్ లో ప్రాక్టికాలిటీని బాగా నేర్పించింది నాకు అమ్మ. సో బాగా వెనకేసుకొచ్చేది, సో సపోర్టివ్ గా ఉండేది. ఫస్ట్ ఇండస్ట్రీకి వెళ్తానంటే మా నాన్నగారు ఒప్పుకోకపోయినా అమ్మ సపోర్ట్ చేసి ఆమె గొడవపడి మరి నాన్నతో నేను వెళ్ళడానికి తను దోహదపడింది అన్నమాట. సో చాలా ఎక్కువ అమ్మ అంటే ఇంకంతే. అదే చిన్నప్పుడు ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళకపోతే కొడతారు, కానీ మనకంటే ఎక్కువ తనే బాధపడతారు. ఎగ్జాక్ట్లీ అండి. ఈ పాటలు పాడటం, ఈ సింగింగ్, ఈ యాక్టివిటీస్ మీద జనరల్ గా పేరెంట్స్ భయం ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు చిన్న పల్లెటూళ్ళలో ఎలా ఉంటుందంటే బాగా చదువుకోవాలి, మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించుకోవాలి, ఇదే ఉంటుంది ఆలోచన విధానం. అవును. సో ఈ ఫీల్డ్ కి వెళ్ళాలి, ఏమి దీనికి తెలియని దాని గురించి సపోర్ట్ చేయడానికి చాలా రిస్క్. తను చాలా రిస్క్ చేసినట్టే ఫీల్ అవుతాను బేసిక్ గా. నాకు మీ అమ్మగారు సపోర్ట్ బాగుంది మీకు సింగర్ గా, అంటే చదువుతో పాటు? 100%. ఓకే. అమ్మ వ్యక్తిత్వం ఉంటుంది కదండి, అమ్మలో నచ్చిన క్వాలిటీస్ అవి మీ పైన చూపించిన ఇంపాక్ట్ గురించి చెప్తారా? మీరు పాట కూడా పాడాలి. హెల్పింగ్ నేచర్ అండి మా మదర్కి, విపరీతం హెల్పింగ్ నేచర్ ఉండేది. ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఏమొచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ పనుల్లో హెల్ప్ చేయడం, వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే తను వెళ్ళి తన ఇంట్లో ఫంక్షన్ లా ఫీల్ అయి చేయడం. అది అంటే తనకున్న దాంట్లో ఉన్న ఇందులోనే తను విపరీతంగా పక్క వాళ్ళకి సహాయపడాలనే ఇది చాలా ఎక్కువ ఉండేది తనకి. అది మా అమ్మలో నాకు నచ్చిన బెస్ట్ క్వాలిటీ అండి. అంటే ఎలాంటి స్వార్థం లేకుండా తిరిగి రేపు పొద్దున వాళ్ళు మనకి ఏం హెల్ప్ చేస్తారు, లేకపోతే వాళ్ళు మనకి ఎలా మనం చేసిన దానికి వాళ్ళు ఎలా కృతజ్ఞులై ఉంటారు, ఇలాంటి థింకింగ్ ఉండేది కదా తనకి. అది నాకు మా అమ్మలో నచ్చిన వెరీ గుడ్ క్వాలిటీ అండి. రఘు గారు, ఈ సందర్భంగా మా కోసం ఏదైనా ఒక లైన్, ఒక పాట అమ్మ కోసం. అమ్మ అన్నది ఒక చల్లని మాట, అది ఎన్నెన్నో జమతల
మమతల మూట అమ్మ అన్నది ఒక చల్లని మాట, అది ఎన్నెన్నో జన్మల మమతల మూట, మమతల మూట. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. దేవుడే లేడనే మనిషున్నాడు, అమ్మే లేదను వాడు అసలే లేడు. అమ్మ ఉన్న ఇంటిలోన కొనేది లేదు, అమ్మ ఉన్న ఇంటిలోన లేనిది లేదు. అమ్మ అనురాగం నననాని సమతల చూడు, అమ్మ అన్నది ఒక చల్లని మాట, అది ఎన్నెన్నో జన్మల మమతల మూట, మమతల మూట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, ఎంత బ్యూటిఫుల్ సాంగ్ పాడారు. పాట విన్నట్లేదు అమ్మ గురించి మా అమ్మ నా కళ్ళ ముందు ఉదయశ్రీ గారికి వాళ్ళమ్మ అలా ఎగ్జాక్ట్లీ. నిజంగా పరమాత్ముడికి కూడా అమ్మ ఉంటుంది. దేవుడు నమ్ముతారు, కొంతమంది నమ్మరు. బట్ పరమాత్ముడు లేడన్నా నమ్ముతారేమో, కానీ అమ్మ లేని ఎవరు ఉండరు కదా, అమ్మ లేకుండా. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ రఘు గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఉంటా. సో అది ప్రతి ఒక్కరి లో హృదయంలో అమ్మకి ఎంత పదిలంగా ఎంత అద్భుతమైన స్థానం ఉందో చూస్తుంటే అర్థమవుతుంది. బట్ వేరే కాలర్ వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హలో 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 అండి, నమస్తే. నమస్తే అండి. ఎవరమ్మా మాట్లాడేది? చామర్తి సీతాలక్ష్మి, నాగారం, హైదరాబాద్. సీతాలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నా అండి. అమ్మ మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మాతృ మీకు కూడా. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? నేను మాది తూర్పుగోదావరి జిల్లా అండి. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ పేపర్లో వేశారు ఒకసారి, మాతృ దినోత్సవ శుభాకాంక్షలు, అమ్మ మీద వ్యాసం పెడుతున్నాం, సంతూర్ చాప్టర్ అన్న వాళ్ళు పెట్టారు. నేను వెంటనే రాశానండి, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అలా 2 సార్లు అమ్మ మీద వ్యాసం రాశాను నేను. గురించి చెప్పాలంటే ఒక్కరోజు అవ్వదు, ఇది రోజు ఉంటుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని నిత్యం అమ్మను స్మరించుకోవాలి. మనం లేస్తూనే అమ్మ 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 అంటాం. చంటి పిల్లాడు పాలకి అమ్మ అమ్మ అంటాడు. తర్వాత కొంచెం పెద్దయ్యాక పాకుతూ ఉంటాడు, అమ్మ అమ్మ అంటాడు. అత్త తాత ఇవన్నీ కూడా అమ్మే నేర్పిస్తుంది. స్కూల్కి కూడా అమ్మే పంపుతుంది. అలాగే మనం లలితా శాస్త్రంగా అది ఏం చదివినా ఫస్ట్ అమ్మవారినే అమ్మనే పిలుస్తారు. శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి. అలాగే కాళిదాసుకి అమ్మ ప్రత్యక్షమైనప్పుడు కాళిదాస్ జై జరణి అని చెప్పి అమ్మవారిని సంబోధిస్తాడు. ధన్యవాదాలు, నిజంగా అద్భుతమైన మాట చెప్పారు అమ్మా. మీరు దేవుళ్ళలో కూడా అమ్మే మొదట, ఆ మీనాక్షమ్మ, రాజరాజేశ్వరమ్మ అమ్మే, వాళ్ళ తర్వాతే మిగతా దేవుళ్ళను అన్నారు. చూసారా, అమ్మ అక్కడే ఉంది అని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ కాల్ చేసినందుకు. అలాగే మనకి లైన్లో మరొక సెలబ్రిటీ ఉన్నారు, రోజారామణి గారు. ఓకే, హలో రోజారామణి గారు, నమస్తే అండి. నమస్తే అమ్మా, చెప్పమ్మా. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మేడం మీకు. థ్యాంక్ యూ అమ్మా. అలాగే అందరి మాతృమూర్తులకు నా మదర్స్ డే హ్యాపీ విషెస్ అమ్మా. థ్యాంక్ యూ అండి. సో మీరు ఆ సినిమాల్లో అమ్మ క్యారెక్టర్లో కూడా చేశారు. సో మీరు ఒక అమ్మ, ఎంత సెలబ్రిటీ అయినా ఇంట్లో ఒక అమ్మ, అండ్ మీ తల్లికి మీరు ఒక పాప. సో మీ అమ్మ గురించి, మీకు ఉన్న అనుబంధం గురించి చెప్తారా? అమ్మ మీరు చాలా ఇంటర్వ్యూల్లో అమ్మ గురించి చాలా అద్భుతంగా చెప్పారు. అమ్మ గురించి ఎవరైనా అద్భుతంగానే చెప్తారు, ఎందుకంటే అమ్మే ఒక అద్భుతం. అవును, ఇందా గోరెటి వెంకన్న గారు కూడా అదే మాట అన్నారు. అమ్మే ఒక అద్భుతం కాబట్టి అమ్మ గురించి అద్భుతంగానే చెప్పాల్సి వస్తుంది. ముందుగా ఈ రోజు మా అమ్మగారికి పాదాభివందనం. మరి అమ్మ గురించి అంటే ప్రతి జీవికి అమ్మ చాలా ముఖ్యం. నా జీవితంలో కూడా అమ్మ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే నేను భక్తి ప్రహ్లాద చేయడానికి అమ్మే కారణం. అమ్మ స్టూడియో చూడాలని వెళ్ళాలని పంతం బట్టి ఆశపడితే నేను పంతం బట్టి కూడా వెళ్ళినందుకే నాకు ఆ ప్రహ్లాద ఛాన్స్ వచ్చింది. అచ్చా, మిమ్మల్ని తీసుకొని అమ్మ వెళ్ళారు స్టూడియోకి. అదే అమ్మ ఈ రోజు లేకపోయినా
ఎప్పుడు మన హృదయాల్లో ఎప్పుడు అమ్మ అనేది ఎప్పుడు ఆ స్థానం మరి ఎవరికి ఉండదు. అవును. మీరు అమ్మ నుండి నేర్చుకుంది ఏంటి అంటే ఏం చెప్తారండి? అమ్మ చాలా హోమ్ బర్డ్ అండి. ఎందుకంటే తను ఎక్కువ వెళ్ళేది, బయటికి వెళ్ళేది కాదు. ఏదో పెళ్లి, పేరెంటం, లేకపోతే ఒక గృహప్రవేశం ఇలాగే వెళ్ళేది. ఎప్పుడు పిల్లలు ఇల్లు నాన్నగారు గురించి టైంకి ఫుడ్, టైంకి ఇంట్లో కేర్గా తీసుకోవడం. సో తను ఎప్పుడైనా మేము గొడవ పెట్టి ఇంకా సినిమాలకు వెళ్ళాలి అదే అంటే గబగబా పనులన్నీ చేసేసుకుని, ఏ రోజు మమ్మల్ని కేర్ టేకర్లు ఇలాగ నానీలు అలాంటివన్నీ అప్పుడు పెద్దగా లేవనుకోండి, అయినా కూడా మమ్మల్ని ఎవరి మీద వదిలేదు కాదు. తనే చూసుకుని తనే భోజనం పెట్టుకుని టైంకి అమ్మ అంటే వెంటనే పలికేదన్నమాట. మేము 6 పిల్లలం, అయినా కూడా ఎక్కడ విసుగు ఇది లేకుండా పొద్దున్న 5 గంటలకు లేస్తే నాకు తెలిసి రాత్రి 10 గంటలకు పడుకునేస్తాను. మీ కెరీర్ లో మీ గ్రోత్ చూసిందండి మీ అమ్మగారు? చెప్పమ్మా ఏంటి? మీ గ్రోత్ ని చూసినప్పుడు అమ్మ ఎట్లా ఫీల్ అయింది సినిమాల్లో? చాలా. ఆమెకి వేరే నేను 130 సినిమాలు చేసినా ఎప్పుడు ఆ సినిమా ఈ సినిమా గురించి మాట్లాడేది కాదు. ఎంతసేపు ప్రహ్లాద నా కూతురు ప్రహ్లాదుడు అనేది. ఆ పాటలు నారాయణ మంత్రం పాట పాడుకుంటూ ఉండేది. కాదు, మీరు చిన్నప్పుడు గురించే మాట్లాడేది. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసినప్పుడు అమ్మ మీకు తోడుగా ఉన్నారు, అండ్ తరుణ్ వాళ్ళు నటించేటప్పుడు మీరు కూడా వాళ్ళకి తోడుగానే ఉన్నారు. లేదండి, విచిత్రం ఏంటంటే నాకు మా అమ్మగారు కొన్నాళ్ళు తోడుగా ఉన్నారు. తర్వాత ఇంకా నా తర్వాత 2 తమ్ముళ్ళు చెల్లెలు ఉండడం వల్ల నాన్నగారు ఎక్కువ వచ్చేవారు. ఆ తర్వాత మా అమ్మగారు తరుణ్ గారికి తోడుగా వెళ్ళేవారు చిన్నప్పుడు సినిమాలన్నీ. నేను ఎప్పుడు వెళ్ళలేదు బాబు షూటింగ్లకి, తరుణ్ బాబు షూటింగ్ కి. పిక్చర్ అంజలి మా చెల్లెలు పద్మశ్రీ వెళ్ళింది. ఆ తర్వాత సినిమాలన్నీ మా అమ్మగారే వెళ్ళారు. మనవన్ని కూడా చూసుకున్నారు అయితే తనే. చాలా కేర్ తీసుకుని, చాలా ఇంకా నూనె పెట్టేసి షూటింగ్ అయిన వెయిట్ చేస్తుందని మసాజ్ చేసేసి పళ్ళు ఫ్రూట్స్ తినిపించేసి ఇలాగా బంతిలా తీసుకొచ్చేది. అంటే ఇప్పుడు రోజారమణి గారు లాంటి ఒక ఆర్టిస్టు, తరుణ్ లాంటి ఒక ఆర్టిస్టు, వీళ్ళందరూ రావడానికి కారణం అమ్మే అయితే. భగవంతుడి కృప, అమ్మ ఇది. అంటే తరుణ్ రావడానికి కారణం కాదు, తరుణ్ షూటింగ్ వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళేవారు. అలాంటి సపోర్ట్ కోల్పోవడం అనేది అసలు మీకు ఎట్లా అనిపించిందండి? ఏమ్మా? అంత మంచి సపోర్ట్, మిమ్మల్ని చూసుకోవడం కాక మీ పిల్లల్ని కూడా చూసుకోవడము, ఆ కేరింగ్, ఇప్పుడు అమ్మ లేదు, ఆ లోటు తీర్చలేనిది కదండి. ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా మిస్ అవుతూ ఉంటారు మదర్ని? అది ఎవరు తీర్చలేని లోటమ్మా. ఎవరికైనా తల్లిని రీప్లేస్మెంట్ చేసే ఇది ఎవరికి లేదు. కాకపోతే అమ్మ లేదు అని నేను ఎప్పుడు అనుకోకుండా అమ్మ నాతోనే ఉంది అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటా. నాలోనే ఉంది, నాతోనే ఉంది, మనతోనే ఉంటారు. అవును, ఒక అమ్మగా అనుకుంటూ ఉంటాను. ఓకే, అమ్మగా మీరు ఇప్పుడు ఒక అమ్మ వస్తుంటది, అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాను, అమ్మ గుర్తొస్తుంది. ఈ ఒక్క రోజే మదర్స్ డే కాదు, మనకి ప్రతి రోజు అమ్మ రోజే. ఓకే, ఎస్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. సో అమ్మలా మీలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అంటే ఏం చెప్తారండి? కేరింగ్ అండి, లవ్, కేరింగ్, పిల్లల గురించి, ఇల్లు గురించి. నేను అసలు పిక్చర్స్ మరి మ్యారేజ్ తర్వాత మానేసిందే పిల్లల గురించి. సో అమ్మని చూసి ఓహో అమ్మ ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుని ఇల్లు చూసుకుంటే బాగుంటుంది కదా, అలాగే నేను కూడా ఉండాలి అన్న ఒక్క చిన్న థాట్కే నేను మ్యారేజ్ తర్వాత పిక్చర్స్ మానేసింది. ఆ తర్వాత డబ్బింగ్ చెప్పాను, బట్ అకార్డింగ్ టు పిల్లలకి ఎక్కడ డిస్టర్బ్ లేకుండా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను డబ్బింగ్కి వెళ్ళి వాళ్ళు స్కూల్కి నుంచి ఇంటికి వచ్చే టైంకి మళ్ళీ నేను ఇంట్లో ఉండేదాన్ని. సండే సాటర్డేస్ వర్క్ చేసేదాన్ని కాదు. నేను పెట్టుకున్నాను అన్నమాట నాకు కన్వీనియంట్ గా. అంటే వర్క్ చేసే వాళ్ళందరూ తప్పని కాదు, ఎక్కువ మదర్ మీద ఆధారపడి ఉంటే పిల్లలు బాగుంటారు కొంచెం. కరెక్ట్ అమ్మా, థాంక్యూ సో మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేశారు. థాంక్యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. థాంక్యూ సో మచ్. థాంక్యూ. సో ఇప్పుడు మరొక సెలబ్రిటీ ఉన్నారు, యశోద హాస్పిటల్ ఎండి దశరథ రామరెడ్డి గారు. నమస్తే అండి దశరథ రామరెడ్డి గారు. నమస్తే అండి, మాతృదినోత్సవ శుభాకాంక్షలు. టీవీ చూస్తున్న మహిళామణులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి.
నాకు పెద్ద స్ఫూర్తి మా తల్లి కీర్తిశేషులు శ్రీమతి అచ్చయ్యమ్మ గారు. ఆవిడ స్ఫూర్తితోనే నేను మెడిసిన్ చదివాను. ఆవిడ స్ఫూర్తితోనే మా కుటుంబంలో ఆల్మోస్ట్ 17 మంది డాక్టర్లు అయ్యారు. సూపర్ అండి. గ్రేట్. చెప్పండి, ఎలా ఇన్స్పైర్ చేశారు సార్ మిమ్మల్ని? అంటే చెప్పారంటే మా నాన్నగారు నా 2వ సంవత్సరంలోనే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో చనిపోయారు. సో ఆవిడ ఏం చేశారంటే ఆ రోజుల్లో ఓకే ఉన్న వాళ్ళకు చాలా బెస్ట్ వైద్యం దొరికింది, కానీ ఆయన అకారణంగా మృత్యువాత పడడం జరిగింది. తర్వాత మా చిన్నాన్నగారు మా నాన్నగారు చనిపోయే టైంకి చదువులు డాక్టర్ వైద్య చదువుతూ ఉన్నారు 3వ సంవత్సరం. తర్వాత ఇంకా చెప్పేదన్న అమ్మ ఎప్పటికన్నా నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పి చిన్నప్పటి నుంచి నూరు పూసింది. సో ఇంకా అది నా మెదడులో ఇంప్లిగ్నేట్ అయిపోయింది అనమాట. సో ఇంకా అప్పటి నుంచి ఇంకా అదే ధ్యాసతో చదవడం, డాక్టర్ అవడం అదేదనమాట. ఇది చూసాం కదా, ఎన్నో అంటే డాక్టర్ గారు నేను ఎన్నో వృత్తుల వ్యక్తులు చూశాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అంటే ఎవరి వృత్తి వాళ్ళకి చాలా గొప్పగా అనిపించవచ్చు, కానీ నాకు అనిపించింది ఏంటంటే సరిగ్గా సవ్యంగా ఎత్తులుగా చేస్తే డాక్టర్ వృత్తిని మించిన వృత్తి లేదు. ఇది డాక్టర్ చనిపోయిన తర్వాత కూడా ఆ గౌరవం అలా శాశ్వతంగా నిలబడుతుందండి. పలానా డాక్టర్ గారు వాస్తవాలు చాలా మంచిది. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా ఆ డాక్టర్ పేరు గుర్తుపెట్టుకోవడం నేను చాలా మందిని చూశాను. అయితే నాకు ఈ వృత్తి అంటే చాలా ఇష్టం. నా కూతురు కూడా డాక్టరే చేశాను నేను. అందుకే అంటారు కదండి, వైద్యుడు అంటే ప్రాణం పోస్తారు, మీరు కనిపించే దైవం అంటారు, బ్రహ్మతో సమానం అంటారు. దురదృష్టవశాత్తు మెడిసిన్ కూడా మిగతా విషయాలకి కమర్షియల్ అయిపోయింది కాబట్టి మీరు ఏదైతే అన్నారో అది కొంత నెమ్మదిగా ప్రజల మధ్యలోంచి చెరిగిపోతా ఉందండి. దాన్ని కొంచెం తగ్గించడానికి డాక్టర్స్ ప్రయత్నం చేస్తే మాకు ఆ గౌరవం ఇంకా పెరుగుతుందండి. అవును సార్, చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే మీకు ఈ ఫీల్ ఉంది కదండి, మీరు ఆ దిశగా ఒక డాక్టర్ గా మీరు అట్లాంటి ప్రయత్నాలు చేస్తారా అండి? నేను ఇప్పుడు కార్పొరేట్ లో ఉన్నా కూడా నిమ్స్ లో 10 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత కార్పొరేట్ ఉన్నా కూడా ప్రతి నెల 2 సార్లు మా గ్రామంలో అయితేనేమి మిగతా గ్రామాల్లో కూడా కొంత చారిటీ చేస్తూ ఉంటాను. నాకు అంటే రాముడు పెళ్లికు నూలు పోగొన్నట్టు నాకు చేయగలంతా చేస్తూ ఉంటాను. ఇప్పటికీ కూడా నేను కార్పొరేట్ లో పనిచేస్తున్నా కూడా ఒక 40% ఆఫ్ నా ప్రాక్టీస్ చారిటీ కిందే ఉంటుందండి. సార్ మీరు ఒక డాక్టర్ గా అంటే ఎంతో మందికి ప్రాణం పోస్తారు, ఎంతో మందికి ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు, అందులో వృద్ధులు వస్తూ ఉంటారు. సో అక్కడ వాళ్ళతో వచ్చిన రిలేటివ్స్ను చూస్తూ ఉంటారు, వాళ్ళ ప్రేమ, వాళ్ళని మీరు బతికించినప్పుడు వాళ్ళు చూపించే ఆదరాభిమానాలు ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తాయండి మీకు? అంటే ఎప్పటికీ కూడా చెప్పాను కదా, ఈ జన్మకే కాదు ఏ జన్మ కన్నా కూడా డాక్టర్ గానే పుట్టాలనుకుంటాను. మళ్ళీ నా తల్లికే పుట్టాలనుకుంటాను. ఇదంతా అచ్చయ్యమ్మ గారి దీవెన, సో తన సంకల్పం, అంతకుమించి ఏమీ లేదండి అది. ఓకే సార్, మీ అమ్మ నుంచి మీరు నేర్చుకుంది ఏంటండి? ఏదైనా ఒక విషయం మీ అమ్మగారి దగ్గర నుంచి మీరు నేర్చుకుంది? డెడికేషన్ అండి. ఆవిడ ఒక పని అనుకుంటే అది సాధించే వరకు నిద్రపోనివ్వదు. ఇట్ ఇస్ వెరీ ఫర్మ్ లేడీ అనమాట. అంటే 6 సిబ్లింగ్స్, 6 కూడా అంతే క్రమశిక్షణ తో పెంచారండి. ఒక మాట అనుకుంటే ఇంకా ఆ మాట అయ్యే వరకు కూడా తను విశ్రమించేదండి. మమ్మల్ని విశ్రమించేది కాదు, అసలు మమ్మల్ని నిర్వహించేది కాదనమాట చెప్పాలంటే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ దశరథం రెడ్డి గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ దిస్ వన్ అండి, గివింగ్ ఎన్ ఆపర్చునిటీ టు స్పీక్ టు ద పీపుల్ త్రూ యువర్ ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్స్ అగైన్ మహిళలందరికీ కూడా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సార్. నేను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళా ఒకసారి, ఏదో ప్రోగ్రామ్ విషయంలో. చాలామంది అందరూ అలా కూర్చొని ఉంటారు కదా, చాలామందితో మాట్లాడాను. కొన్ని మాత్రం అలా ఉండిపోయినాయి మైండ్లో. ఒక పెద్ద ఆమె మామగారు అడిగా, అమ్మా ఎందుకు మీరు పిల్లలు ఉన్నారు, చదువు మంచి పొజిషన్లో ఉన్నారు, ఈమె దగ్గర ఉంది, చిన్నప్పుడే పిల్లలు ఇంటర్లోనే ఎప్పుడో భర్త చనిపోతే దగ్గరుండి చదివించింది, వాళ్ళందరూ మంచి పొజిషన్ తీసుకెళ్ళింది, అయితే ఎందుకు మీరు ఇక్కడ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉన్నారు అంటే, కోడలు మనవలు నీ దగ్గర వాసన బాగా రావట్లేదు, ముసలాసన అవుతుంది, దూరంగా వెళ్ళు, స్నానం చేసేవా లేదా? అప్పుడే నేను స్నానం చేసి వచ్చినా సరే ఏంటో కంపెనీ దగ్గర ఇదేనంట రోజు టార్చర్. ఆ బాధ పడలేక ఆమె సొంతంగా కాల్ చేసి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఆమె దగ్గర ఉన్నది ఏదో వాళ్ళకి ఇచ్చి ఆమె జాయిన్ అయింది అక్కడ.
అబ్బా సో సాడ్. విన్నప్పుడు అలా బాధ వస్తుంది, నాకు గుర్తు తెచ్చుకున్నప్పుడు అలా బాధ వస్తుంది. అంటే ఇంత కల్చర్, ఇంతకు ముందు ఓల్డ్ ఏజ్ హోమ్లు లేవు, ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయి. ఇప్పుడు అందరూ చాలా మంది అంటే ఎందుకు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అట్లా థింక్ చేస్తున్నారు, పిల్లలు ఎందుకు అట్లా థింక్ చేస్తున్నారు అంటే వాళ్ళల్లో రావాలి ఆ మార్పు. అదే. సో మరో సెలబ్రిటీ ఉన్నారు బాలాజీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి మీకు. మా మదర్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. సో మీరు ఒక రైటర్. లోగా వస్తుందండి వాయిస్ నాయిస్ వస్తుంది. సో ఇప్పుడు వినబడుతుందా సార్? మీ వాయిస్ వినబడుతుంది, నాది లోలో వస్తుంది. ఓకే, మీ మాట మాకు బాగానే వినబడుతుంది. సో మీ అమ్మగారి గురించి అండ్ అమ్మగారి గురించి, మీ రచనల గురించి మీరు బాగా ఇన్స్పైర్ అయ్యి చేసింది అంటే అమ్మని తలుచుకుంటూ రాసిన ఏదైనా ఒకటి చెప్తారా? అమ్మ గురించి అంటే పాటలు చాలా రాశాను. అమ్మ గురించి చెప్పడం అంటే అందరూ చెప్పేది అమ్మ లేకపోతే ఏం లేదు, జననం లేదు మననం లేదు అని అంటారు. మననం కూడా లేదు, అంటే మననం కూడా లేదు. జనం ఈ మధ్యనే రీసెంట్ గా అమ్మ గురించి ఒక పాట రాశాను. అంటే అమ్మ లేకపోతే సృష్టి లేదు అని ఏదో కాన్సెప్ట్ లో రాశాను. స్పెసిఫిక్ గా అమ్మ గురించి ఒక రోజు అన్నది కూడా నాకు ఇష్టం ఉండదు యాక్చువల్ గా. దాంట్లో 365 days అమ్మ ఆశీస్ ఎప్పుడు మన మీద ఉంటుంది అని నా ఉద్దేశం. ఎప్పుడు దీనికోసం మదర్స్ డే అన్నది అఫ్కోర్స్ ఆ ఒక్కరోజు గుర్తు చేసుకుంటే మిగతా రోజులు గుర్తు చేసుకోకూడదని వచ్చేస్తుంది భవిష్యత్తులో. అందుకోసం అలాగా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఎన్ని రోజులైనా చెప్తూ కూర్చోవచ్చు. సార్ మీరు రాసిన పాట పాడతారా కొంచెం? పాట యాక్చువల్ గా నేను బయట ఉన్నానండి, డ్రైవింగ్ లో ఉన్నాను. ఏదో ఒక లైన్ అయినా ఏదైనా ఒక సందర్భం చెప్తారా అమ్మతో? అంటే మీకు హార్ట్ టచింగ్ అనిపించింది మాట్లాడినప్పుడు, జ్ఞాపకాలు ఉంటాయి కదండి, ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారా మాతో? అమ్మతో జ్ఞాపకం అంటే ఎన్నో ఉన్నాయండి. అంటే ఇప్పుడు సడన్ గా స్పెసిఫిక్ గా మనం అదే అమ్మ అంటే అమ్మ ఎన్నో చేస్తుంది కానీ అన్ని మనం మన అమ్మ మందే అని మర్చిపోతాం ప్రతిదీ ఖచ్చితంగా. అందులో అంటే ఏవో కొన్ని ఉన్నాయి గుర్తురాట్లేదు. నేను అందులో ట్రాఫిక్ లో ఉంటున్నాను, ఓకే ప్లీజ్ క్యారీ ఆన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు డ్రైవింగ్ లో ఉండి కూడా మాకు కాల్ కి రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ. సో అమ్మలందరికీ అంటే ఒక పొజిషన్ లో వచ్చిన సెలబ్రిటీ ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఒక లాయర్ అవ్వాలన్నా, ఒక పర్సన్ పొజిషన్ లో ఉండాలంటే వెనకాల ఆమె ప్రోద్బలం, ఆమె దేవుడి దగ్గర పెట్టుకునే మొక్కులు, ఇవన్నీ అన్ని అమ్మ వల్లే. ఇందాక భార్గవ్ మీరు చెప్తున్నప్పుడు ఒక అనాథాశ్రమంలో వెళ్ళి ఆమె దగ్గర స్మెల్ వస్తుందని వాళ్ళు చెప్తూ ఉంటే నాకు ఎందుకు అనిపిస్తుందంటే ఇద్దరు అంటే పేరెంట్స్ అనేవాళ్ళు రేపు వాళ్ళు కూడా వృద్ధులు అవుతారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు అని ఎందుకు అనుకోవట్లేదు, ఎందుకు వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు అని. ఎనీవేస్ ఈ కల్చర్ అయితే పోవాలి. పేరెంట్స్ దయచేసి అది ఒక్కటే ఆలోచించండి. వాళ్ళు ఇప్పుడు 70-80 సంవత్సరాల కంటే ఎక్కువ బతకరు మీరు పెట్టే ఫుడ్కి. సో ఆ టైం అయినా మీతో పాటు ఉంచుకోండి, వేరే చోట ఉంచి వాళ్ళని బాధ పెట్టకండి. ఎనీవేస్ ఇంకా మాట్లాడాలని ఉంది, ఇంకా చాలా ఉంది కానీ సమయం సరిపోదు. ఎనీవేస్ ఈ ప్రోగ్రామ్ త్రూ అమ్మని గుర్తు చేసుకుని అమ్మ గురించి మంచి మంచి పాటలు విన్నాం, సెలబ్రిటీల అమ్మల గురించి తెలుసుకున్నాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.